రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. షలోమ్. ఈరోజు మనం వెళ్తున్న అంశం ఏమిటంటే సమాధానము. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే తెలుసుకుంటారో వారు సమాధానము కలిగి జీవించగలుగుతారు. దేవుణ్ణి కనుగొన్న వారు సమాధానము కలిగి జీవించగలుగుతారు. చూద్దామండి అసలు బైబిల్ ఏం చెప్తుందో. ఈరోజు నేను ఒక ప్రశ్నతో ప్రారంభిస్తాను. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి ప్లీజ్. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఈ లోకములో సమాధానం. ఎంత డబ్బు ఉన్నది కాదు, ఎంత సమాధానము కలిగి మనం జీవిస్తున్నామో అదే ప్రాముఖ్యమైనది. ఈరోజు ఎటు చూసినా కూడా సమాధానము లేకుండానే మనుషులు జీవిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడో తెలుసండి. మనము దేవునికి శత్రువులుగా ఉంటుండగా, పాపిష్టివారుగా మనం ఉంటుండగా, ఆయన యొక్క బలియాగము ద్వారా, ఆ శిలువ మరణము ద్వారా ఆయన తండ్రితో విరోధులుగా ఉన్న మనల్ని సమాధానపరిచాడు. ఇంతకన్నా గొప్ప సమాధానము మనుషులకి ఎన్నడూ దక్కదు, దొరకదు కూడా. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుకున్నది ఏంటో తెలుసా? ఏ సమాధానం అయితే మనుషుడు దేవుని నుండి పోగొట్టుకున్నాడో, ఆ సమాధానం నుండి తొలగిపోయాడో, అది క్రీస్తు మరలా కలిగించాడు. దేవునికి స్తోత్రము. ద గ్రేటెస్ట్ థింగ్, ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఫర్ మ్యాన్కైండ్ దట్ జీసస్ గేవ్ వాస్ పీస్ విత్ గాడ్. దేవునితో సమాధాన పరచబడటము చాలా గొప్ప విషయం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మన పాపిష్టి జీవితాలతో దేవునితో సమాధానము కలిగి జీవించడం అనేది అసాధ్యము. యేసుక్రీస్తు బలియాగము కానీ లేకపోయి ఉంటే మనం ఇంకా దేవునికి విరోధులుగానే మనం జీవించేవారము. కానీ ఎంత కృప ఈరోజు, ఎంత ధన్యత యేసుక్రీస్తు ద్వారా ఈరోజు మనం పొందుకున్నాం. We have been reconciled to God. మీకు బహుశా అర్థము కావటం లేదు what it is to be in peace with God, what it is to have reconciliation with God. ఆయనతో సమాధాన పరచబడటం అంటే ఎంత గొప్ప కార్యమో, ఎంత శ్రేష్టమైన బహుమానము ఈరోజు మనం పొందుకున్నాము తన బిడ్డలుగా. బికాజ్ సమాధానము లేకుండా దేవుని సన్నిధిలో మనం నిలబడలేమండి. దేవునితో ఒకటిగా మనం చెయ్యబడకపోయి ఉంటే, సమాధాన పరచబడకపోయి ఉంటే నిత్య నరకాగ్నియే మన జీవితము. ఈ లోకములోని రాబోయే లోకములో కూడా అదే దుస్థితిలో మనం బ్రతికేవారు. సో థ్యాంక్ గాడ్ ఫర్ ద పీస్ దట్ జీసస్ క్రైస్ట్ గేవ్ అస్ త్రూ హిస్ సాక్రిఫైస్. ఆయన యొక్క బలియాగము ద్వారా మనము పొందుకున్న సమాధానము దేవునితో, దాన్ని బట్టి నిత్యము ఆయనని స్తుతించండి. ద గ్రేటెస్ట్ గిఫ్ట్. అందుకనే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, లోకము ఇచ్చే వంటి సమాధానము కాదు నేను ఇచ్చే సమాధానము. ఐ గివ్ యూ పీస్ బట్ నాట్ లైక్ ద వరల్డ్. చాలామందికి సమాధానానికి అర్థం తెలియదండి. గొడవలు లేని జీవితం అనుకుంటారు, సమాధానము కాదండి. దేవునితో సమాధానము కలిగి ఉండటమే సమాధానము. యేసుక్రీస్తు ప్రభువారే అంటారు, ఈ లోకములో మీకు అనేక శ్రమలు కలుగుతాయి, కానీ భయపడకు, నేను వాటి లోకమును జయించాను. దేవునికి స్తోత్రము. వీ హ్యావ్ పీస్ విత్ గాడ్ అండి. అందుకని అంటున్నాను, దేవుణ్ణి కనుగొన్న వారికి సమాధానము దొరుకుతుందండి. ఏ పరిస్థితిలో కూడా భయము, భీతి లేకుండా సమాధానముతో వారు జీవించగలుగుతారు. ఈరోజు ఎంతమంది నిద్రలు లేకుండా బ్రతుకుతున్నారో తెలుసండి? భయముతో, భీతితో బ్రతుకుతున్నారో తెలుసండి? నిద్ర కరువైపోయింది ఈరోజు మనుషులకి. భయము, వణికిపోతున్నారు. ఏం జరగబోతుందో, నా భవిష్యత్తు ఏమిటో, నా జీవితం ఏంటో, నా ఫ్యూచర్ గురించి ఎంతమంది భయముతో బ్రతుకుతున్నారు. దెర్ ఇస్ నో పీస్. కానీ క్రైస్తవులుగా మనం చక్కగా నిద్రించాలండి.
ఎందుకో తెలుసా? మనము దేవునితో సమాధానపరచబడ్డాము. ఆయన పిల్లలుగా మనం పిలువబడుతున్నాము. ఆయన మన పక్షము ఉంటుండగా మనకి విరోధి ఎవడండి? గాఢాంధకారపుల్లో ఇల్లు నేను సంచరించిన ఏ అపాయము నా యొద్దకి రాదు. దేవునికి స్తోత్రము. ఈరోజు ప్రశ్న, సమాధానము కోసము నువ్వు దేనిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావు? వాట్ వుడ్ యు గివ్ అప్ ఫర్ పీస్? సమాధానము పొందుకోవటానికి నువ్వు దేనిని విడిచిపెట్టడానికి సిద్ధముగా ఉన్నావు? వుడ్ యు బి విల్లింగ్ టు ఫోర్సేక్ సంథింగ్ వాల్యుబుల్ or your position to keep peace? సమాధానము కలిగి ఉండటానికి నీ యొక్క పొజిషన్ని, విలువైనది, నువ్వు దేనినైతే విలువైన దానిగా నువ్వు ఎంచుతున్నావు, అది విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? చాలామందికి నిద్ర రావటం లేదండి. నిద్ర చాలామందికి సులువుగా రాదు. స్లీప్ డస్ నాట్ కమ్ ఈజీలీ డ్యూరింగ్ ట్రయల్స్ ఆర్ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఒక ఉదాహరణ నేను బైబిల్లో నుంచి ఇస్తాను మీకు ఈరోజు. ఏ విధంగా మనం నిద్రపోగలుగుతామో, ఏ విధంగా దేవుని బిడ్డలు నిద్రిస్తారో అనేది మనం ఈరోజు తెలుసుకుందామండి. సమాధానము కలిగి ఎలాంటి పరిణామాలు వారి చుట్టూ ఉన్నా కూడా వాళ్ళు ఎంత సమాధానముతో వాళ్ళు నిద్రపోగలుగుతారో చూద్దాం, నేర్చుకుందాం ఈరోజు. బికాజ్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ పీస్, దెర్ ఇస్ సంథింగ్ మిస్సింగ్. యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ నాట్ రైట్. దేవునితో నీ సంబంధము సరిగా లేకపోతే, నీ రిలేషన్షిప్ సరిగా లేకపోతే సమాధానంతో నువ్వు ఎన్నడూ జీవించలేవు. స్లీప్ డస్ నాట్ కమ్ ఈజీలీ డ్యూరింగ్ ట్రయల్స్ ఆర్ డిఫికల్ట్ సిచ్యువేషన్. కీర్తనలు 3వ కీర్తన 5వ వచనము ఒకసారి చూద్దామండి. దయచేసి బైబిల్ను తెరవండి. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. యెహోవా నాకు ఆధారము. చాలామంది పడుకుంటారు కానీ నిద్రపోరు. కష్టం వాళ్ళకి నిద్ర పట్టడం. పడుకుంటారు, బెడ్ మీద పడుకుంటారు కానీ నిద్ర రాదు. ఈ వాక్యము దావీదు మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? దావీదు జీవితంలో తన సొంత కుమారుడైన అబ్షలోము ఒక సైన్యముని తీసుకొచ్చి తండ్రి మీద తిరగబట్టడానికి బయలుదేరాడు, తండ్రిని చంపటానికి బయలుదేరాడు. కానీ దావీదు ఏం చెప్తున్నాడో తెలుసా ఇక్కడ? వాట్ అ స్టేట్మెంట్ దిస్ ఇస్ అండి. వాట్ ఫెయిత్ ఇట్ రిక్వైర్స్. వాట్ పీస్ డేవిడ్ మస్ట్ హ్యావ్ హ్యాడ్. అరే, ఎంతమందికి నిద్ర పట్టదో తెలుసండి? ఏదైనా జరిగితే, ప్రతికూలంగా పరిస్థితులు మారిపోతే, అన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి అక్కడ దావీదుకి. సొంత కుమారుడు సైన్యాన్ని వేసుకొని తండ్రిని చంపటానికి బయలుదేరాడు. దావీదేమో చక్కగా నిద్రపోతున్నాడు, సమాధానంతో నిద్రపోతున్నాడు, భయము భీతి లేకుండా నిద్రపోతున్నాడు. ఎందుకు నిద్రపోతున్నాడు? డేవిడ్ క్రైడ్ టు ద లార్డ్ అండ్ ద లార్డ్ హర్డ్ హిమ్. ఆయన నమ్మాడు, నేను మొరపెడితే నా దేవుడు నా ప్రార్థన విని నాకు ఉత్తరం ఇస్తాడని నమ్మాడు. ఆయన ప్రార్థించాడు, ఆయన ప్రార్థనకు ప్రతిఫలము పొందుకొని నిద్రించాడు, సమాధానముతో పడుకోగలిగాడు. ఒకవైపు సైన్యము బయలుదేరింది, సొంత కుమారుడు. నిద్ర పడుతుందండి ఎవడైనా? నా సొంత కన్న కొడుకు నన్ను చంపడానికి బయలుదేరుతున్నప్పుడు ఏ తండ్రి అయినా సమాధానముతో నిద్రపోగలుగుతాడండి? దావీదు నిరూపించాడండి, దేవుడు నీకు తోడుగా ఉంటే ఏ విషయానికి నువ్వు భయపడవు, ఏ విషయంలో నువ్వు భీతి చెందవు, సమాధానముతో నువ్వు నిద్రపోతావు. ఎంత తుఫాను వచ్చినా, ఎన్ని అలలు లేచినా కూడా నువ్వు భయపడవు. పీస్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ స్టార్మ్ అంటాం మనం. ఆ తుఫానులో కూడా మనకి సమాధానం కలిగించే దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అందుకని అంటాను, ఇఫ్ యు ఫైండ్ గాడ్ యు విల్ ఫైండ్ పీస్. వాట్ కుడ్ ఇట్ బీ దట్ మేడ్ డేవిడ్ స్లీప్ పీస్ఫుల్లీ? ఏమై ఉంటుంది? ఏ కారణం అయి ఉంటుంది సమాధానముతో నిద్రపోగలిగాడు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా? ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్తానండి, ఎవరైతే నిద్రించలేకపోతున్నారో, ఎవరికైతే సరిగా నిద్ర పట్టడం లేదో, సమాధానము లేకుండా భయము భీతితో ఉన్నారో, దయచేసి ఈ మాటలు శ్రద్ధగా వినండి. మీరు వినండి ఈ మాటలు మీరు దయచేసి. దేవుడు మనకి పిరికి ఆత్మను ఇవ్వలేదండి, తన పరిశుద్ధ ఆత్మను, ధైర్యము కలిగిన ఆత్మను ఇచ్చాడు. అది దావీదు అనుభవించగలిగాడు.
What could it be that made David sleep peacefully in spite of what was going on? The reason is the assurance of answered prayers. నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థనను దేవుడు విని నాకు ప్రతిఫలము దయచేస్తాడు అనే నమ్మకము దావీదులో ఉండిందండి. ఎన్నడూ దేవుణ్ణి సందేహించలేదు, సంకోచించలేదు దావీదు. మొరపెట్టాడు, దేవుని దగ్గరికి వెళ్ళి విచారించినప్పుడు అల్లా దావీదుకు జవాబు ఇచ్చాడు. దావీదు చుట్టూ ప్రతికూల పరిస్థితి, కానీ పాపం దావీదు వయసు ఏమైనా చిన్న వయసు అండి? కాదు. అబ్షలోము పెద్ద కుమారుడు, దావీదు వయసు ముసలితనములో ఉన్నాడు. ఆ ఏజ్లోని కూడా భయపడకుండా చక్కగా నిద్రపోయిండండి. సైన్యం ఒకవైపు బయలుదేరుతుంది, కుమారుడు చంపడానికి వస్తున్నాడు, దావీదేమో చక్కగా పండుకుంటున్నాడు. దిస్ ఈజ్ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో, నా జీవితంలో ఇది సాధ్యపరచగలుగుతాడు దేవుడు, మీరు నమ్మితే. అందుకనే నమ్మిన వారికి సమస్తము సాధ్యము. The reason is the assurance of answered prayers. David knew very well that peace could only come from God. సమాధానము లోకం వైపు చూస్తే సమాధానము పొందుకోలేను అని దావీదు గ్రహించి నిత్యము దేవుని తట్టు చూశాడు, దేవుని కోసము కనిపెట్టాడు, ప్రార్థించాడు, సమాధానము పొందుకున్నాడు. సమాధానముతో నిద్ర, ఎలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు భయపడకుండా చక్కగా నిద్రపోయేవాడంటే అండి. ఈరోజు మరి మీరెందుకు నిద్రపోలేకపోతున్నారు? మీరెందుకు ఇంత భయపడిపోతున్నారు? ఎందుకు ఇంత కలవరి పడిపోతున్నారు? అసలు కలవరి చెందవలసిన అవసరము లేదండి క్రైస్తవులుగా. అది మన అవిశ్వాసాన్ని చూపిస్తుంది. When we have the full assurance like David that God is in control, it is easier to sleep in peace. దావీదుకి ఏదైతే అష్యూరెన్స్ ఉన్నదో, దేవునికి అంత కంట్రోల్లో ఉన్నది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గాడ్స్ కంట్రోల్, దేవుని కంట్రోల్లోనే సమస్తము ఉన్నదని ఈ దావీదు ఏ విధంగా నమ్మాడో మీరు కూడా నమ్మండి దయచేసి. అప్పుడే చక్కగా నిద్రపోగలుగుతాం. మనము దేవునితో సమాధానపరచబడితే మనకి వ్యతిరేకముగా ఏది నిలబడినా తండ్రి జరగనిస్తాడండి. ఒక్కసారి ఆలోచించండి. when you have become one with God, when you have become his children, when you have been reconciled to God and found peace, can any weapon or any man or any power or principality authority can stand before you? Will God allow that peace to be broken, that relationship to be broken again? No, never. అందుకని యేసుక్రీస్తు ప్రభు అంటే రోమియోలకు రాసిన పత్రికలో మనం చూస్తే 8వ అధ్యాయంలో 31 నుండి 37 వచనాల్లో మనం చూస్తే ఆయన అంటాడు, నథింగ్ కెన్ సెపరేట్ us from the love of God, not even angels అంటాడు. దూతలు కూడా మనల్ని వేరుపరచలేవు ఆయన ప్రేమ నుంచి. ఒక్కసారి తండ్రితో మనం సమాధాన పరచబడితే దేనిని అడ్డుగా రానియడండి తండ్రి. ఆయనకి నాకు నీకు మధ్యలోని దేవునికి స్తోత్రము. ఆ ధైర్యముతో మనము బ్రతకాలి. అప్పుడే మనం సమాధానము కలిగి జీవించగలుగుతాం. అందుకనే అంటున్నాను, హ్యావ్ యూ ఫౌండ్ గాడ్? నువ్వు నిజంగా దేవుణ్ణి కనుగొన్నావా? ఇఫ్ యూ హ్యావ్ ట్రూలీ ఫౌండ్ గాడ్, యూ విల్ నో వాట్ ఇట్ ఈస్ టు హ్యావ్ పీస్ విత్ గాడ్ అండ్ టు లివ్ ఇన్ పీస్. If you are not able to sleep in the night worrying about something you can't change, నువ్వు మార్చలేని దాని గురించి ఆలోచిస్తూ కలవరి పడుతూ నిద్రపోకుండా నువ్వు ఉంటే, అలాంటి స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, ప్లీజ్ pour your heart to God. దేవుని దగ్గరికి వెళ్ళండి. స్పీక్ టు గాడ్. Tell him what is the reason, what is troubling you. He will speak to you. He will comfort you. ఆయన ఆత్మ మనల్ని ఆదరిస్తుంది. ఆదరణకర్త మనకు అనుగ్రహింపబడ్డది. ఒకవేళ మనం కలవరి పడితే కలవరి పడకుండా, భయపడకుండా తన ఆత్మను ఇచ్చాడు. అందుకనే నువ్వు ఏ విషయంలో నీకు నిద్ర పట్టకపోతే దాని గురించి భయపడకుండా దేవుని దగ్గరికి వెళ్ళు. సమాధానము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. If you are not able to sleep in the night worrying about something you can't change, pour your heart to God and thank him. నీ మనసంతా, వాట్ ఎవర్ ఇస్ ఇన్ యువర్ హార్ట్, నీ మనసులో ఉన్నదంతా ఆయన దగ్గరికి మీరు పెట్టండి. ఆయన ముందు, ఆయన పాదములు చెంత పెట్టండి నీ మనసులో ఉన్నదంతా.
దాని తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకో తెలుసా? తండ్రి, అంతా నీ కంట్రోల్లో ఉంది ప్రభువా. దెర్ ఈజ్ నథింగ్ బియాండ్ యువర్ కంట్రోల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. అప్పుడు ఆటోమేటిక్గా సమాధానము నీలో వస్తుంది. దిస్ ఈజ్ ది ఓన్లీ వే వీ విల్ ఫైండ్ పీస్. వెన్ యూ ఫైండ్ గాడ్, యూ విల్ ఫైండ్ పీస్. యోహాను సువార్తలో చూడండి, 14వ అధ్యాయం 27వ వచనములో, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. శాంతి నేను మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతిని, మై పీస్. దేవుని దగ్గర ఎంత సమాధానం ఉండాలండి? దేవుడు దేనికైనా భయపడతాడా? భీతి చెందుతాడా? కలవరపడతాడా? కంగారు పడిపోతాడా? అలాంటి సమాధానము, ఆయన దగ్గర ఉన్న సమాధానం, ఏ విషయానైనా తట్టుకోగలిగి ధైర్యంగా విజయముతో నిలబడే సమాధానము, ఆయన సమాధానం అంట. ఆయన ఏ విషయములో భయపడ్డు, ఏ విషయములో భీతి చెందడు, కలవరపడడు, చింతించడు. ఆయనకి ఓటమి అంటే తెలియదు. నిత్యము విజయము, మృత్యాన్ని జయించినవాడు. ఇంకా ఏ విషయములో ఆయన కలవరపడాలి, భయపడాలి, భీతి చెందాలి? దేవుని దగ్గర ఉన్న సమాధానమే ఈరోజు నీకు అనుగ్రహింపబడ్డదంట. దేవునికి స్తోత్రము. వీఆర్ సో ఫార్చునేట్ అండి టు హ్యావ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. మనం ఎంత ధన్యులమో యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా పొందుకున్నందుకు. ఆయన సమాధానము, చదువునన్న, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. ఈరోజు లోకంలో సమాధానము కలిగి ఎవడైనా బ్రతుకుతున్నాడా? దేవుని లేకుండా, దేవునితో సమాధాన పరచబడకుండా ఈ లోకంలో ఎవరైనా సమాధానం కలిగి జీవించగలుగుతున్నాడా? ఎంత డబ్బున్నా కూడా సమాధానంగా లేడండి మనిషి. ఎంత అధికారం ఉన్నా, పదవి ఉన్నా, పొజిషన్ ఉన్నా, అన్నీ ఉన్నా సమాధానం లేదు మనిషి జీవితంలో. కానీ ఈరోజు ఏమీ లేని జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఉంటే ఆ సమాధానం వాడిలో ఉంటాడు. వాడే ధన్యుడండి. దేవునికి స్తోత్రం. సో ఇఫ్ యు ఫైండ్ గాడ్, యూ విల్ ఫైండ్ ద పీస్. బికాస్ ఏ సమాధానం అయితే లోకం ఇవ్వలేదో అది యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రము. అందుకనే ఐఎమ్ రిక్వెస్టింగ్, ప్రాధేయపడుతున్నాను ప్రతి క్రైస్తవునితో, ప్రతి క్రైస్తవురాలతో, అమ్మా, భయపడవలసిన అవసరం లేదు, భీతి చెందవలసిన అవసరం లేదు. చక్కగా పడుకోండమ్మా, పడుకోండమ్మా. మనం ఇందాక చదివాము కీర్తనలు 3:5, అది జ్ఞాపకము చేసుకోండి. దావీదు ఏ విధంగా చక్కగా నిద్రపోగలిగాడు, అదే నిద్రను దేవుడిని అడుగుదాం. అదే సమాధానముతో నిద్రపోయే కృపని దేవుడు మనకు అనుగ్రహించాలని అడగండి. తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆల్రెడీ అనుగ్రహించాడు. దౌర్భాగ్యం ఏంటంటే అది మనం తెలుసుకోలేని స్థితిలో మనం బ్రతుకుతున్నాము. చదువునాను. మీ హృదయములను కలవరపడనీయకుడి, మీ హృదయములను కలవరపడనీయకుడి, కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. సో నిత్యమైన సమాధానం ఏర్పరచబడుటకు, మనకు అనుగ్రహించుటకు దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు. సమాధానము కలిగి జీవించగలుగుతున్నాడండి ఒక మనిషి. దట్ ఈస్ నాట్ ద మీనింగ్ ఆఫ్ పీస్. దట్ ఈస్ నాట్ ద డెఫినేషన్ ఆఫ్ పీస్. Worldly peace, which is defined as the absence of conflict. This peace is confident assurance in any circumstance. దేవుడు అనుగ్రహించే సమాధానం ఏంటో తెలుసా? ఎలాంటి పరిస్థితికి నువ్వు భయపడకుండా ఉండే సమాధానము దేవుడు నీకు ఇస్తున్నాడు. This peace is confident assurance in any circumstance with Christ's peace. We have no need to fear the present or the future. విన్నారండి? ప్రెజెంటు, ఫ్యూచర్ గురించి భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే మై ఫ్యూచర్ ఈజ్ ఆల్రెడీ సెక్యూర్డ్. మై ఫ్యూచర్ ఈజ్ ఆల్రెడీ డిసైడెడ్. మై కోర్స్ ఆఫ్ మై ఫ్యూచర్ ఈజ్ ఆల్రెడీ డిసైడెడ్. నా భవిష్యత్తు దేవుడు ఆల్రెడీ నిర్ణయించేశాడు. నా భవిష్యత్తు ఏంటి? ఆయనతో పాటు పరలోక రాజ్యములో నిత్యము ఆయనతో నివసించుటకు నా భవిష్యత్తుని దేవుడు నిర్ణయించాడు. ఎప్పుడైతే నేను ఆయనతో సమాధానపరచబడ్డాను. దేవునికి స్తోత్రం. మై ఫ్యూచర్ కోర్స్ ఇస్ డైరెక్టెడ్. మై ఫ్యూచర్ ఈజ్ ప్రిజర్వ్డ్. My future is secured. Why should I worry? Why should I fear?
అండ్ వై షుడ్ ఐ లూజ్ మై పీస్ ఓవర్ అన్నెసెసరీ థింగ్స్? ఈ లోకములో పనికి మాలిన వాటి కోసము నేను సమాధానముని ఎందుకు పోగొట్టుకోవాలి? నా ప్రెజెంట్ లైఫ్, నా భవిష్యత్తు జీవితము, అరే ఆయనలో ఉన్నది, ఆయననే నడిపిస్తాడు, ఆయననే గమ్యము చేరేలాగా ఆయన ఆత్మ ద్వారా కార్యమును చేయిస్తాడు. ఏ విషయంలో మనం భయపడాలి చెప్పండి? సిన్, పాపము, భయము, ఏమి జరగబోతుందో అనే ఒక ఆలోచన, సందేహము, ఇలాగా అనేక కార్యాలు, అనేక ఫోర్సెస్ మనలో యుద్ధము చేస్తున్నాయి. పాపము, భయము, ఏమి జరగబోతుందో అని ఒక ఆలోచన, సందేహాలు, ఇలా ఎన్నో రకరకాల ఎన్నో విషయాలు మనలో ఉండి యుద్ధము చేస్తున్నాయి. ఈరోజు చాలామంది ఇలాంటి ఆలోచనలతో, సందేహాలతో, సంకోచాలతో, భయముతో, పాపముతో కొట్టిమిటాడుతూ వారు బ్రతుకుతున్నారు. దెర్ ఇస్ నో పీస్ ఇన్ మెనీ పీపుల్స్ లైఫ్స్. The peace of God moves into our hearts and lives to restrain these hostile forces and offer comfort in place of conflict. ఎంత బ్యూటిఫుల్ చూడండి. ద పీస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సమాధానము మన హృదయములోకి వచ్చి ఏవైతే యుద్ధము చేస్తున్నాయో, సమాధానము లేకుండా మనలో యుద్ధము చేసి పోరాడుచున్నాయో వాటిని తీసివేసి మనల్ని ఆదరించే సమాధానము ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. దిస్ ఈస్ ద పీస్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ ఫౌండ్ జీసస్ క్రైస్ట్ యాజ్ దేర్ సేవియర్. యేసుక్రీస్తుని తన రక్షకునిగా పొందుకున్న వారికి ఇలాంటి సమాధానము వారు పొందుకుంటారు. ఇలాంటి సమాధానము కలిగి వారు జీవిస్తారు. Jesus Christ says he will give us that peace if we are willing to accept it from him. నీకు ఆ సమాధానము కావాలా? ఆ సమాధానము పొందుకోవాలని ఆశ నీలో ఉన్నదా? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కోసం నువ్వు కనిపెట్టు, వెతుకుడి, దొరుకును. when you search, when you seek for God truly, you will find peace. ఈ లోకము ఇచ్చే సమాధానం అంటే సమాధానము కాదు, చాలా గొప్ప సమాధానము. టెన్షన్ లేకుండా నేను నిద్రపోతానండి. వెదర్ ఐ హ్యావ్ ఎనీ సోర్సెస్ ఆర్ వెదర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిసోర్సెస్, ఐ స్టిల్ స్లీప్ ఇన్ పీస్. ఎందుకంటే నేను నమ్మినవాడు నా నమ్మకాన్ని వమ్ము చేయడని విశ్వాసముతో నేను నిద్రపోతాను సమాధానంతో. ఆ ధైర్యము నాలో ఉన్నది. చెప్పగలుగుతున్నాను, సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాను. ఎంత ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కూడా సమాధానముతో నేను జీవించగలిగే కృప ఈరోజు పొందుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా, తన పరిశుద్ధాత్మ ద్వారా నేను పొందుకున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అంటాడు చూడండి, 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడి, గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా ఈ విన్నపములు దేవునికి తెలియజేయు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. హల్లెలూయా. The peace of God will be in your hearts and it will give thoughts. సమాధానము కలిగించే ఆలోచనలు కూడా కలుగుతాయంట. దేవునికి స్తోత్రము. సో దిస్ ఈస్ ద బ్యూటీ అండి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి కనుగొంటామో ఈ సమాధానమును కూడా మనం పొందుకుంటాం. సమాధానం ఏమిటో మనం తెలుసుకోగలుగుతాము. ఎలా సమాధానములో మనము జీవించాలో కూడా మనము నేర్చుకోగలుగుతాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి. హల్లెలూయా. ధైర్యము తెచ్చుకోమంటున్నాడు, సమాధానము కలిగి ఉండమంటున్నాడు, భయపడొద్దు అంటున్నాడు. ఇది ఎప్పుడు సాధ్యమో తెలుసా? ఎవరైతే దేవుణ్ణి కనుగొంటారో వారికి మాత్రమే ఇది సాధ్యము. ఈరోజు అలాంటి సమాధానము నీవు, నేను, మనమందరము క్రైస్తవులుగా పొందుకున్నందుకు నిజంగా ఎంత కృతజ్ఞతాస్తుతులు ఆ దేవునికి చెల్లించాలో ఒక్కసారి ఆలోచించండి. లక్షలు పెడితే, కోట్లు పెడితే వచ్చే సమాధానము కాదండి. ఈరోజు డైరెక్ట్గా ఆయన సమాధానము నీకు
నీ హృదయములో ఉంచబడుతుంది, ఇవ్వబడుతుంది. ఆ సమాధానము ఏ మాత్రము నిన్ను భయపడనీయదు. దేవునికి స్తోత్రము. ఐ థ్యాంక్ గాడ్ అండి దట్ వీ యాజ్ హిస్ చిల్డ్రన్, ఆయన బిడ్డలుగా చక్కగా నిద్రపోయే కృప ఈరోజు మనం పొందుకున్నాం. నిద్రపోండి, భయపడకండి, సమాధానముతో నిద్రపోండి. రేపటి సంగతి దేవుడు చూసుకుంటాడమ్మా. నీకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. నీకు వ్యతిరేకముగా పనిచేస్తున్న ఏది కూడా సక్సెస్ కాదమ్మా. అందుకనే సమాధానముతో నిద్రపోయి ఈరోజు ఈ వాక్యం విన్నావు కాబట్టి భయము వెళ్ళగొట్టేసాయి, నీలో నుండి తీసివేసేసే భయము, భీతిని. ఈరోజు చెప్పు దేవుడికి వాగ్దానం, ప్రభువా నేను దేని గురించి ఆలోచించకుండా ఆ భారమంతా నీ మీద మోపుతూ నేను చక్కగా విశ్రమిస్తాను తండ్రి, నిద్రపోతాను తండ్రి, సమాధానము కలిగి నేను ఉంటాను ఈరోజు. 4వ కీర్తన 8వ వచనము. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదు. హల్లెలూయా. ఇన్ పీస్ ఐ విల్ లై డౌన్ అండ్ స్లీప్. ఈరోజు నిద్రపోతున్నారు కానీ నిద్రలో సమాధానం లేదు. భయంకరమైన కలలు. చాలామంది లేచినప్పుడు వాళ్ళ హార్ట్ బీట్ ఎంత, పల్స్ ఎంత హై ఉంటుందో తెలుసా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా కీర్తనకారుడు దావీదు ఏమంటున్నాడో, ఇన్ పీస్ ఐ విల్ లై డౌన్ అండ్ స్లీప్, ఫర్ యూ అలోన్ లార్డ్ మేక్ మీ డ్వెల్ ఇన్ సేఫ్టీ. నన్ను సురక్షితముగా ఉంచే దేవుడివి నీవు ఒక్కడివే అని నేను నమ్మి సమాధానముతో నేను నిద్రపోతాను. హల్లెలూయా. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ద న్యూ కవెనెంట్ చర్చ్ వారి ఆదివారపు ఆరాధన సమయములు. ఇంగ్లీషు ఆరాధన ఉదయం 9 గంటలకు, తెలుగు ఆరాధన ఉదయం 11:30 సాయంత్రం మా తెలుగు ఆరాధన అక్టోబర్ నెల నుండి రాత్రి 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. మా ఆదివారపు ఆరాధన ప్రత్యక్ష ప్రసారాలు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్ మరియు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్లో వీక్షించండి. తప్పక ఈ ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందగలరు. ఆరాధనలు జరుగు స్థలం కషీష్ కన్వెన్షన్ హాల్, 3rd ఫ్లోర్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000320028, 9346077114. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.